హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మేథీ పరాటా అండి. ఈ రెసిపీని మీరు చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ డిష్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ డిష్ని మీరు లంచ్ బాక్సెస్లో కూడా పెట్టచ్చు. రండి, ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూరని నీట్గా కడిగి తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చీలు, 10 నుంచి 15 చిన్నులపాయలు పొట్టు ఒలిసేసినవి తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చీలు తీసుకోవచ్చు. వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ పరాటాలకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అండి, దీనికి సపరేట్గా కర్రీ అనేది చేయక్కర్లేదు. ఈ పరాటాలని పెరుగుతో తీసుకుంటే చాలా బాగుంటాయండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కడాయిని పొయ్యి మీద పెట్టి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసుకున్న చిన్నులపాయలు, పచ్చిమిర్చిల్ని వేసి వేయించుకోవాలి. చిన్నులపాయలు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. అలా రంగు మారిన తర్వాత కడిగి పెట్టుకున్న మెంతికూరని దాంట్లో వేసుకోవాలి. మెంతికూరని బాండీలో వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసి బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కూర మీద మూత పెట్టేయండి. కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, మన కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చేదానికి మూత పెట్టి పక్కకు పెట్టేద్దామండి. ఇదిగోండి, మనం చేసుకున్న కర్రీ ఇప్పుడు చల్లగైపోయింది. ఇప్పుడు దీంట్లో మనం గోధుమ పిండిని వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాము. నేను ఇక్కడ కూరకు సరిపోయేంతగా 6 గరిటెలు పిండిని తీసుకున్నానండి. మీరు మీకు ఉన్నది కర్రీని బట్టి మీరు తీసుకోవచ్చండి పిండి క్వాంటిటీని. ఇప్పుడు మనం ఇందాక ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకున్నాం కదా, ఇప్పుడు పిండికి సరిపోయేంతగా ఉప్పుని తీసుకొని మనం కలుపుకోవాలండి. కర్రీ మొత్తం పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కర్రీ మొత్తం బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, చపాతీ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా కూడా ఉండకూడదండి. పిండి కలిపిన తర్వాత ఇలా మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నార్మల్ చపాతీకి ఉండ తీసుకున్నట్టుగా ఒక చిన్న సైజు ఉండ తీసుకొని నార్మల్ చపాతీని మనం ఎట్లా అయితే రుద్దుకుంటామో అట్లాగే రుద్దుకోవాలండి. చపాతీ రుద్దేటప్పుడు కూడా మరీ మందంగా రుద్దకూడదండి, అలా అని మరీ పల్చగా కూడా రుద్దకూడదు. ఇలా చపాతీని రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనంని పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత దాని మీద మనం చపాతీని కాల్చుకున్నట్టుగా ఈ పరాటాని కూడా కాల్చుకోవాలండి. ఈ మేథీ పరాటాని మీరు ఆయిల్ లేకుండా పుల్కల్లాగా కూడా చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ లైట్గా ఆయిల్ వేసి చేస్తున్నాను. అంతే అండి, మన మేథీ పరోటా రెడీ. ఇంతే అండి, మన మేథీ పరోటాని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న పెరుగు మేథీ పరోటా కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి, మేథీ పరోటా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో అసలు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ ముక్కని పెరుగులో అద్దుకొని తింటుంటే ఉంటుందండి, అద్భుతంగా అండి టేస్ట్ అసలు. ఇంకా కొన్ని కొత్త రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్.